స్వామియే శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునే శరణమయ్యప్ప. కార్తీకం రాగానే కలతలలా పోయేనే. అలా కార్తీక మాసం వచ్చేసింది, మార్గశిర మాసం వచ్చేస్తుంది. అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షలు ఎక్కడ చూసినా అక్కడ ప్రారంభమవుతుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆసేతు హిమాచలం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష నియమాదులు, పూజలు, భజనలు, పడి పూజలు, ఇరుముళ్ళు, అన్నదానాలన్నీ కూడా వైభవంగా జరుగుతుంది. ఈ సమయంలో అయ్యప్ప స్వామి భక్తులందరినీ ఉద్దేశించి మన ఛానల్ ద్వారా మంచి మంచి ప్రశ్నలు, అయ్యప్పలకు ఉన్నటువంటి అనుమానాలు, ఈ యాత్ర అంటే ఏంటి, శబరి యాత్ర అంటే ఏంటి, ఈ మాలాధారణ అంటే ఏంటి, పడిపూజ అంటే ఏంటి, ఈ యొక్క శబరి యాత్రల విశేషం ఏంటి, స్వామివారి అవతార విశేషాలు ఏంటి అన్నీ కూడాను తెలిపే ఒక అద్భుతమైనటువంటి వనయాత్ర ఎలా చేయాలి, జ్యోతియాత్ర అంటే ఎలా, మండలకాలం అంటే ఎలా, ఆడవాళ్ళు ఈ యొక్క పడిపూజలో పనికొస్తారా పనికిరారా, లేదా దీక్ష ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, అన్నిటి గురించి మనము దీర్ఘంగా చర్చించుకోబోతున్నాము. మంచి మంచి ప్రశ్నలతో వచ్చున్నారు. అన్నిటికీ సమాధానం కూడా మా గురువులు, జగద్గురువులైనటువంటి శంకరాచార్యుని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, ఈ అయ్యప్ప స్వామి వారి తత్వంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు మాకు నేర్పించినంతలో, మాకు తెలిసినంతలో నేను మీకు చెప్పడం చేస్తున్నాను. మంచిని మాత్రం తీసుకోండి. శరణమయ్యప్ప. గురుస్వామి గారు ఇరుముడి సామగ్రి అంటారు కదా, ఇరుముడిలో ఏమేమి తీసుకెళ్ళాలి, దాన్ని ఏమేమి చేయాలి? మంచి ప్రశ్న కదా ఇది. ఇరుముడి అంటే రెండు ముడులు. ఒక ముడిలో స్వామివారి అభిషేక సామగ్రిలు, ఒక ముడిలో అమ్మవారికి సంబంధించి మన వంట సామాన్లన్నీ ఉండాలి. శబరిమలలో ఉన్నటువంటి స్వామికి ఎందుకు ఇరుముడి ఇస్తున్నామంటే, సాక్షాత్ స్వామివారు మగిషి సంహారం చేయడానికి అడవికి వెళ్ళేటప్పుడు ఆ పందల రాజావారు తన మణికంఠుడికి, నాయన నీకు ఆకలి అవుతుంది, దారిలో ఇవన్నీ వండుకొని తినరానని చెప్పి కొబ్బరిలో నెయ్యి పోసి డక్కన వేసి నింపి పప్పు, ఉప్పు, బియ్యం అంతా ఇచ్చి 2 మూటలుగా కట్టి ఇచ్చారు. కాబట్టి మణికంఠుడే వెళ్ళారనమాట. ఆయన ఎలా వెళ్ళారు? విల్లాలి వీరుడా వీరమణి కంఠుడా అని చెప్పి స్వామి ఇరుముడిగా పళ్ళికట్టు శబరిమలైకి కళ్ళుం ముళ్ళుం కాళ్ళకు మెత్త అని చెప్పి స్వామి వారి యొక్క ఇరుముడిని తీసుకొని వెళ్ళారు. ఆ కాళ్ళు ముళ్ళు, ఆ రాళ్ళు రెప్పలని కూడా తీసుకొని ఎక్కేటప్పుడు మనకి ఇబ్బంది కలగకుండా ఉండే ఆ ఇరుముడిలో 5 కొబ్బరికాయలు ఉండాలి. 1 కొబ్బరికాయలో నెయ్యి నింపాలి. మిగతా 4 కొబ్బరికాయలు పిన్ ముడి అంటే వెనక ముడిలో వేసుకోవాలి. ఆ వెనక ముడిలో బ్లౌజ్ బిట్ అమ్మవారికి, గాజులు, పసుపు, కుంకుమ, అభిషేక సామగ్రిలనే ఉండాలి. ముందు ముడిలో ఒకే 1 కొబ్బరికాయ ఉండాలి, బియ్యం ఉండాలి, స్వామివారికి సమర్పించే కానుకలు ఉండాలి. ఆ కానుకలు ఎవరైనా వేసిందల్లా తీసుకపోయి ఉండిలోనే వేయాలి, కానీ మేము వేరే వస్తువులు కొంటామని చెప్పి కొనకూడదు. అది స్వామివారి వస్తువులు. అందులో కాస్త తేనె, అటుకులు, బెల్లము, కచ్చర, కర్పూరం, అగరబత్తి అవన్నీ పెట్టుకుపోయి అక్కడ వెలిగించాలి. ఈ నెయ్యి అభిషేకమైన తర్వాత ఆ కొబ్బరికాయని హోమగుండంలో వేయాలి. ఇటుపక్క ఉన్న 4 కొబ్బరికాయని పంబా నదిలో ఇప్పి ఎక్కడానికి ముందు అందులో నుంచి 3 కొబ్బరికాయలు బయట తీయాలి. 1 కన్నిమూల గణపతి దగ్గర కొట్టాలి, 2వది శబరిపీఠం దగ్గర కొట్టాలి, 3వది 18 దగ్గర కొట్టాలి. 4వ కొబ్బరికాయ యొక్క ఇరుముడిలో ఉంది చూసారా, దాన్ని మాలిగైపురత్తమ్మ దగ్గర దొల్లించి వదలాలి. మళ్ళీ వెళ్ళేటప్పుడు తిరుగు కొబ్బరికాయ అక్కడ కొట్టి రావాలి. ఇది ఇరుముడిలో ఉన్నటువంటి వస్తువులు. ఈ వస్తువులు ఏ వస్తువులో కూడా ప్లాస్టిక్ నిషిద్ధము. మీరు ప్లాస్టిక్ వేశారంటే దాన్ని అక్కడ పెట్టేసి వస్తే అది ఘోర కీకారణ్యం. కాబట్టి వన్యమృగాలన్నీ కూడా దాన్ని సేకరించి తిని అవి మరణిస్తున్నాయి. కాబట్టి మీ ఇరుముడిని ఎకో ఫ్రెండ్లీగా, ప్లాస్టిక్ ఫ్రీగా వాడండి. గురుగారు యొక్క స్కూల్కి వెళ్ళే పిల్లలు, అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎలా వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళే మగపిల్లలు ఎలా వెళ్ళాలి అని అంటే, ఇది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండ్ టిపికల్ ఆన్సర్. దీన్ని జీర్ణించుకోక తప్పదు. మిడిమిడి జ్ఞానంతో కామెంట్స్ పెట్టకండి. ప్రాక్టికల్గా అయ్యప్ప మాల వేసుకుంటే ఏం చేయాలి, నల్లబట్టలు వేసుకోవాలన్నా లేదా, అలాగే స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలి. దానికి ఒప్పుకుంటేనే మీరు మాల వేసుకోండి, లేకపోతే మాల వేసుకోకండి. మేము మాల వేసుకుంటే స్కూల్కి నల్లబట్టలు వేసుకోకుండా యూనిఫామ్ వేసుకోమంటున్నారు అని ఆ స్కూల్ ముందర, కాలేజీ ముందర ధర్నాలు చేసి మీ యొక్క మిడిమిడి జ్ఞానంతో ఆ ఆర్గనైజేషన్ ఇబ్బంది పెట్టి మిగతా పిల్లల్ని
చదువు లేకుండా చేయకండి. ఈ ఒక మాల వేసుకునే పాప కానీ, బాబు కానీ స్కూల్‌కి వెళితే ఆ నల్ల బట్టలతో మంచిగా బొట్లు మాలలంతా బయట వేసుకొని, బొట్లంతా ఇలా పెట్టుకొని వెళితే, ఆ యొక్క స్కూల్‌లో ఉద్యోగం చేసే స్త్రీలు వారి యొక్క ఋతుచక్రంతో ఉన్న వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. వీళ్ళని చూసి అయ్యో! సాక్షాత్ అయ్యప్ప అని చెప్పి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. వీళ్ళు ఒక్కళ్ళు దూరంగా వెళ్ళడం వల్ల ఈ ఒక్క స్వామి వల్ల ఎంటైర్ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది. సో, ఆ మేనేజ్‌మెంట్‌కి ఆ చదువుకోవాలని వచ్చిన పిల్లలకందరికీ ఒక స్వామి వల్ల మిగతా వాళ్ళకందరికీ చదువు అనేది ఇబ్బందవుతుంది. కాబట్టి దీక్ష మీకోసమే కానీ స్కూల్‌కో, కాలేజ్‌కో కాదు. స్కూల్‌కి వెళ్ళేటప్పుడు స్కూల్ యూనిఫార్మ్, అయ్యప్ప శబరిమలకి వెళ్ళేటప్పుడు ఎలా అయ్యప్ప యూనిఫామో స్కూల్‌కి వెళ్ళేటప్పుడు స్కూల్ యూనిఫార్మ్ ఖచ్చితంగా వేసుకుంటేనే దీక్ష తీసుకోండి. లేకపోతే తీసుకెళ్ళకండి. కాలేజ్‌కి వెళ్ళిన వాళ్ళైనా, స్కూల్‌కి వెళ్ళే వాళ్ళైనా దీక్ష మీకోసమే కానీ కాలేజ్ అనేది కాస్త ఎక్స్‌క్యూజ్ అవ్వొచ్చండి. ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఆల్‌మోస్ట్ ఆల్ జాగ్రత్త పడతారు కాబట్టి స్కూల్‌లోనే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మదర్ లవ్ నుంచి స్కూల్‌కెళ్ళేటప్పుడు ఎక్కువ శాతం ఆడవాళ్ళే టీచర్స్‌గా ఫ్యాకల్టీస్ ఉంటారు కాబట్టి స్కూల్‌కెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిద్దాం. స్కూల్ నియమ నిబంధనలకి ఉల్లంఘన లేకుండా దీక్ష తీసుకుంటే తీసుకోండి. లేదా పిల్లలకి మాలలు వేయకండి. మీరు విరుద్ధంగా మాట్లాడుతున్నారు, ఆధ్యాత్మికం చెడగొడుతున్నారు, ఇవన్నీ కామెంట్స్ అంతా పెట్టకండి. ఉపయోగమే లేదు. మీ బుర్రకు ఆలోచించండి. మీ పిల్లల్ని మీరు మాల వేసుకుంటే నల్ల బట్టలు వేసుకోవాలని అనుకుంటున్నారా లేదా? ఆ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఒక సంతకం పెట్టుంటారు. మేము స్కూల్ మేనేజ్మెంట్ యొక్క అధికారాలను మించి మేము ఏ విధమైన ప్రవర్తన చేయమని మీరు సంతకం పెట్టి టీసీ ఇచ్చారక్కడ. కాబట్టి ఆ పద్ధతి ఆ స్కూల్‌కి ఎంత విలువ ఉందో మీ దీక్షకు కూడా అంతే విలువ ఉంది కాబట్టి దీక్షకి ఇచ్చే విలువే స్కూల్‌కి కూడా ఇవ్వండి. ఈ పెద్ద పాదం అంటే ఏంటి? ఈ చిన్న పాదం అంటే ఏంటి? ఈ పాదాలు ఏంది అనంటే వనయాత్ర అంటారు దీన్నే. ఎరుమై కొల్లి అని చెప్పారు చూసారా? స్వామివారే స్వయంగా ఎరుమేలి నుండి మొదలు పెడితే శబరిమల వరకు నడిచి వెళ్ళారు. ఎరిమేలు నుంచి శబరిమలకి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 63 కిలోమీటర్లు ఉంటుంది. 48 మైళ్ళు అంటారు. ఈ 48 మైళ్ళని పెద్ద పాదం ఎరిమేలి, పేరూర్తోడు, కాళైకట్టి ఆశ్రమం, అழுதா, இஞ்சிப்பாரக்கோட்ட, கரிமல, கரீலாந்தோடு, பெரியான வட்டம், செரியான வட்டம், పంబా నది, నీలిమల, అప్పాచిమేడు, శబరిపీఠం, సరంగుత్తి, సన్నిధానం, శబరిమల అని ఇన్ని రకాలైనటువంటి 5 కొండలతో ఉన్నటువంటి దేవాలయాన్ని పెద్ద పాదం, చిన్న పాదం అంటారు. ఇలాంటి చోట నడిచి వెళ్ళడంలో కొన్ని ముక్కోటి వనమూలికలతో కూడినటువంటి చెట్లండి. అలాంటి యొక్క చెట్ల యొక్క ఆ గాలి అంతా మన శరీరంలో తగిలితే మన శరీరం అంతా మనం భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి వెళ్తాం కదా, శరీరం అంతా కూడా కాలుష్యంతో నిండిపోయింది. ఆ యొక్క వనమూలికల యొక్క గాలి మన శరీరంలో పెట్టే చెమట రూపంలో చెడు అంతా బయటకు వచ్చి మనం ఆరోగ్యవంతులమయ్యి మంచి ఓవరాల్ అవుతుందన్నమాట బాడీ. అందుకే సంవత్సరంలో ఒక్కసారైనా వనయాత్ర చేయాలి. పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి. ఎలా వెళ్ళాలి? అలుదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి, అలా చక్కగా గురువుగారు రాసినటువంటి పాట. కరిమల చేరి కరముల మ్రోక్కి నీ కీర్తి వెలుగెత్తి చాటుదాం. ఎంత అద్భుతం తెలుసా? అలా చెప్తూ ఉంటానే ఎలా గుజ్బంప్స్ వస్తున్నా. ఆ వనయాత్రలో ఉన్నటువంటి భావన, ఆ వనయాత్ర యొక్క పవర్ అలాంటిదండి. అంత అద్భుతం. ఎక్కడ చూసినా మన బంధువులే. మనం ఆల వేసుకున్న అయ్యప్పలే. ఎంత ప్రేమగా మీరు నడవలేకపోతున్నారా? ఒకళ్ళు వచ్చి గాలి వీస్తారు అలా వాళ్ళ టవల్‌తో, ఒకళ్ళు గ్లూకోజ్ ఇస్తారు, ఒకళ్ళు పాదాలు పడతారు, ఒకళ్ళు భోజనం ఇస్తారు, ఒక టిఫిన్ ఇస్తారు. ఎంత ప్రేమాభిమానం తెలుసా అక్కడ? పేద లేదు, రాజు లేదు, ఎందులేని అద్భుతం, అందులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. అంత అద్భుతమైనటువంటిది అనమాట వనయాత్ర. గురుగారు, ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షలో అన్నదానం అనేది చేస్తారు కదా, ఈ అన్నదానం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఈ అన్నదానం ఎందుకు చేయాలి? అసలు అన్నదానం చెయ్యాలా? అన్నదాన ప్రభువే శరణం అయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప. అన్నదానం అన్ని దానముల కన్నా అన్నదానం మిన్న. గజతురగ సహస్రం గోకులం కోటిదానం, కనకరచిత పాత్రం మేదినీ సాగరాంతం, ఉభయకుల విశుద్ధం కోటికన్యా ప్రదానం, నహి నహి బహుదానం అన్నదానం సమానం. అన్ని దానముల కన్నా అన్నదానం విన్నా. ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి దీక్షలో సాక్షాత్ మాల ధరించిన వాళ్ళందరూ అయ్యప్పలే కదా.
ఆ అయ్యప్పలకు ఒకరోజు అన్నం పెట్టడం. ఈ అయ్యప్పలకే పెట్టడం కాకుండా దారమ్మడి పోతుంటారు చూసారా బాటసారులు, వాళ్ళకి పెట్టండి. లేదా భిక్షగాళ్ళు ఉంటారు కదా, ఒక పూటకు కూడా లేని వాళ్ళకి అన్నం పెట్టండి. వికలాంగులకు పెట్టండి. అన్నమో రామచంద్ర అని అలమటిస్తూ ప్లాట్ఫామ్ మీద పడుకుంటారు చూసారా, వాళ్ళకి అన్నం పెట్టండి. అన్నదానం అంత విశిష్టత. మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నవంబర్ 8వ తారీఖు నుండి జనవరి 14 వరకు ఈ ప్లాట్ఫామ్ మీద ఉంటారు చూసారా, వాళ్ళకందరికీ హాస్పిటల్లో వాళ్ళ యొక్క పేషెంట్స్ అంతా అటెండెన్స్ వాళ్ళు ఉంటారు కదా, లోపల ఉంటారు హాస్పిటల్లో, వారి యొక్క కూడా ఉన్న వాళ్ళందరూ ప్లాట్ఫామ్లో పడుకుంటారు తిండి లేక ఉండడం. అలాంటి వాళ్ళకి అన్నదానం ఇవన్నీ కూడా చేస్తున్నాం. మేము చేస్తున్నామని మీరు చేయండి అనట్లేదు. అవకాశం ఉంటే అన్నదానం చేయండి. అన్ని దానముల కన్నా అన్నదానం విన్నా ఏం చెప్పారు? గజతురగ సహస్రం గోకులం కోటి దానం. 1000 ఏనుగులు 1000 గుర్రాలు ఏనుగులంతా కూడా ఇచ్చినా కూడా ఇంకొకటి ఇవ్వలేదే అనే ఆత్రం ఉంటుంది. ఉభయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం. 2 కుటుంబాలని కలిపి కోటి కన్యాదానం చేసినా నాకు పెట్టిపోతలు పెట్టలేదు, నాకు బంగారం పెట్టలేదు, నాకు చాయ్ కాఫీలో మర్యాద ఇవ్వలేదని కోరుకుంటాం. కనుక రజిత పాత్రం మేదిని సాగరాంతరం వజ్ర వైడూర్య మణివేదకాలన్నీ కూడా ఆకాశమంత ఎత్తుకు పోసి పాతాళమంత లోతుకు పోసి ఇచ్చిన, ఏమండి మీరు ఇస్తున్నారు కదా, మీ చేతిలో ఉంగరం ఉంది అది కూడా ఇవ్వండి అని అడుగుతారు. కానీ ఒకే ఒక్క ముద్ద అన్నం ఎక్కువైతే ఏం చెప్తాం? చాలు. లోపల వైశ్వానరుడు ఉంటాడు. ఆహా, ఈ అన్నం పెట్టిన వాళ్ళ యొక్క కుటుంబం వారి వంశం క్షేమంగా ఉండాలని చెప్పి వైశ్వానరుడు ఆ యొక్క ఆశీర్వదిస్తాడు. కాబట్టి అన్ని దానముల కన్నా అన్నదానమైనా, అందులోనూ అయ్యప్ప దీక్షలో ఇక్కడ కాదని ఆసేతు హిమాచలం శబరిమలలో కూడా నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప.